ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. అందుకు కావాల్సినవి అయితే బింద అండ్ చెంబు, మూర్తి, కొబ్బరికాయ, 2 బ్లౌజ్ పీసులు వీటితో అయితే రెడీ చేస్తాము. బ్లౌజ్ పీసులు అయితే ఇలా అయితే ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 2 బ్లౌజ్ పీసులను కూడా అలాగే ఫోల్డ్ అయితే చేసుకుంటాను. దీన్ని కూడా ఇలాగే సేమ్ దానిలాగానే ఫోల్డ్ అయితే చేసుకుంటాను. ఓకే, కడి ఓకేనా. ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాను 2. సో వీటిని అయితే వీటితో పాటు అయితే నేనైతే రెడీ చేస్తాను. మేమైతే పైన చెంబుకు అయితే ఆ కోలనైతే అలాగైతే కట్టేసుకున్నాను. సో ఆ తర్వాత బ్లౌజ్ పీసులను అయితే నేనైతే ఫోల్డ్ చేసుకున్నవి అలాగా సారీలాగైతే కట్టేసుకున్నాను. ఆ తర్వాత టెంకాయకి అయితే మూర్తినైతే కట్టేసాము. మా అత్తమ్మ కూడా నాకైతే వచ్చి హెల్ప్ అయితే చేస్తుంది. ఆ తర్వాత కూడా నేనైతే జ్యువెలరీ అయితే వేస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే అలాగా రెడీ చేసేసుకున్నాను. సో ½ అన్ అవర్ అయితే పట్టేసింది మాకు రెడీ చేయడానికి. సో మా పాప కూడా నేను కూడా చేస్తానంటూ చేస్తూ ఉంది. ఫైనల్ లుక్ అయితే అమ్మవారిది అయితే ఇది. మాకు ఏదో తోచినట్టుగా మేము చేసుకున్నాము. సో చాలా బాగుంది కదా అమ్మవారు అయితే. ½ అన్ అవర్ అయితే పట్టింది. కిందికైతే తీసుకెళ్ళాను. చామంతి పూలతో అలాగైతే డెకరేట్ చేస్తున్నాను. మొత్తం అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే అమ్మవారి దగ్గర పెట్టాల్సినవన్నీ అయితే పెట్టేశాను. పూలు, పండ్లు, అలాగే పసుపు, కుంకుమ, అక్షంతలు అన్ని రకాలు కూడా పెట్టేసుకున్నాము. ఆ తర్వాత కూడా మేము కూడా రెడీ అయిపోయాము. పసుపు అయితే రాసుకుంటున్నాము. మా పాపకు కూడా రాసేస్తున్నాను. ఆ తర్వాత అయితే దీపం అయితే పెడతాను. అదైతే 6 అయితే పూజ అయితే పూర్తయిపోయింది. సో సాయంత్రం అయితే చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం అయితే. సో మా పాప అల్లరైతే చాలా ఎక్కువగా ఉంది. నేను చేస్తానంటూ దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం నైవేద్యాలు కూడా చేసేసాము. 9 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నాము మేము. ఆ తర్వాత అయితే టెంకాయ అయితే కొడతాము. మా బాబాయ్ అయితే నేను కొడతానంటూ వచ్చి కొడతాడు. సో ఆ తర్వాత అయితే హారతి అయితే ఇచ్చేస్తాము అమ్మవారికి. సో నేను, మా పాప, మా అత్తమ్మ కూడా హారతి అయితే ఇస్తున్నాము. ఫైనల్గా అయితే పూజ అయితే పూర్తయిపోతుంది. 6 అయితే మాదైతే పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే ముత్తైదువులకైతే వాయనం అయితే ఇస్తాము. ముందుగా అయితే మా పాపకైతే ఇస్తాను. ఫస్ట్ వాయనం అయితే మా పాపకే ఇచ్చేసాను. తనకైతే పసుపు కుంకుమ పెట్టేసి ఫస్ట్ వాయనం అయితే తనకే ఇస్తాను. తన సంతోషం చూడండి ఎలా ఉందో. సో వాయనం అయితే ఇచ్చేసి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. ఆ తర్వాత మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ముత్తైదువులు కూడా ఒక్కొక్కరుగా వస్తారు. వాళ్ళకు కూడా పసుపు కుంకుమ పెట్టేసి అయితే వాయనం అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత అయితే మా ఆడపడుచు అండ్ వీళ్ళైతే మరాఠా ఆమె కూడా వచ్చేసింది. వాళ్ళకి కూడా వాయనం ఇచ్చేసి అయితే వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. వాళ్ళకైతే అక్షంతలు ఇస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అంటేనే చాలా సంతోషంగా ఉంటుంది.
సో మా బాబునైతే వీడియో తీయమంటే అటు ఇటు తిప్పేస్తూ ఉంటున్నాడు. మొత్తానికైతే వాయనం ఇచ్చుకుంటూ అలాగైతే అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత మా ఇంకో చిన్న ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా వచ్చేసింది. ఆమెకు కూడా వాయనం అయితే ఇచ్చేసి తన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత మా బావ వాళ్ళ కూతురు కూడా వచ్చేసింది. తనకి నేనే ఇస్తానంటూ మా పాప అయితే ఇచ్చేస్తుంది వాయనం. అలాగా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. వాయనం అయితే అందరికైతే ఇచ్చేసుకుంటూ వాళ్ళ దగ్గరనైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే మా అక్కలు అండ్ మా ఆడపడుచు కూడా వచ్చేసింది. వాళ్ళకి కూడా పసుపు కుంకుమ ఇచ్చేసి అయితే వాయనం అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఫైనల్గా అయితే మాదైతే వరలక్ష్మి వ్రతం సంపూర్ణంగా పూర్తయిపోయింది. చాలా బాగా అనిపించింది. సో ఆ తర్వాత అయితే మరాఠీ వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకి కూడా ఇస్తున్నాను. వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది మన పూజలు చూస్తుంటే. సో తర్వాత రోజైతే రక్షాబంధన్ కదా, అందుకని మా బాబుకైతే మా పాప అయితే రాఖీ అయితే కట్టేస్తుంది. ఆ తర్వాత అయితే అక్షంతలు కూడా వేస్తుంది. హారతి అయితే ఇచ్చేస్తుంది. వాళ్ళ సంతోషం చూడండి. ఆ తర్వాత అయితే మా బావ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి మా బావ వాళ్ళ కొడుకులకు కూడా రాఖీ అయితే కట్టేస్తుంది మా పాప. అండ్ మా బావ వాళ్ళ పాప కూడా ఇద్దరు కూడా కట్టేస్తారు. నేనుగా కట్టేస్తున్నారు పోటాపోటీగా. ఆ తర్వాత అన్నయ్యలు కూడా చెల్లెళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు. ఇలాగైతే రాఖీ రక్షాబంధన్ కూడా మాకైతే చాలా సంతోషంగా అయితే జరిగిపోయింది. ఫైనల్గా వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.